ఈ పూట బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. 121వ కీర్తన మొదటి 2 చరణాలను గమనించినట్లయితే 121వ కీర్తన మొదటి 2 చరణాలను గమనిస్తే, కొండల తట్టు నా కందులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. భూమి ఆకాశములు సృజించిన వాడు, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఈ కీర్తనాకారుడు రాస్తున్నటువంటి తన కీర్తనలో ఈ మాటలు ఉపయోగిస్తూ ఉన్నాడు. ఏమని అని చూస్తే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది? ఆయనకు సహాయం కావాలి. సహాయం పొందగోరి ఆయన ఎటు చూడాలో తెలియక కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను అని మాట్లాడుతున్నాడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది అని సహాయము కొరకు దిక్కులన్నీ తిరిగి చూసి 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 విసిగిపోయి ఏ చోటు నుండి ఆయనకు సహాయము దొరకక కొండల తట్టు చూశాడట. పెద్ద పెద్ద పర్వతాలు కదా, ఉన్నతమైన అనుభవంలో ఉన్నాయి. ఎత్తైన ఈ పర్వతాలను చూస్తే నాకు ఏదైనా సహాయం దొరుకుతుందేమో చూస్తే ఏ చోట నుండి కూడా ఆయనకు సహాయము లేదు. ఇక ఆయన జీవితంలో అన్ని విధాలుగా సహాయాన్ని పొందగోరి చివరికి ఆయన అంటున్నాడు, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. దేవుడి వలన మాత్రమే నాకు సహాయం కలుగుతుంది. ఆయన ఎవరు అంటే భూమి ఆకాశములను సృజించిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ఈయన ఈ పాట పాడుకుంటూ ఈ పాటలో ఈ మాట ఎందుకంటున్నాడు? కలవరపడి కొండల వైపు కందులెత్తాను, కందులెత్తి చూస్తూ ఉన్నాను, ఎక్కడి నుండి నాకు సహాయం లేదు. యెహోవా వలననే నాకు సహాయం కలుగుతుంది, ఆయన దగ్గర నుండి నాకు సహాయం దొరుకుతుంది. ఆయన ఎవరు అంటే భూమి ఆకాశములను సృజించిన వాడు అని ఆయన జవాబిస్తూ పాట రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో మన వ్యక్తిగత అనుభవంలో సహాయము మనము కూడా కోరతాం. సహాయము పొందగోరిన అనుభవాలు ప్రతి మనుషునికి ఎదురవుతాయి. సహాయం పొందగోరినప్పుడు అనేక ప్రాంతాలలో అనేక చోట్ల ఇతరులకు మనం సహాయంగా ఉండొచ్చు. కానీ మనకు సహాయమైనప్పుడు, సహాయం అవసరమైనప్పుడు మన సహాయానికి, నీ కొరకు నీ సహాయానికి ఎవరు రాని సందర్భాలు ఎదురవుతాయి. ప్రతి మనిషి జీవితంలోనూ నాకైనా ఈ మాటలు వినే నీకైనా ఎదురవుతాయి. ఈ కీర్తనకారుడికి కూడా సహాయం అవసరమయ్యి ఈయన కలవరపడిపోయాడు. ఈ సమయంలో నాకు సహాయం ఎట్లా? ఈ పరిస్థితుల్లో నాకు సహాయం ఎక్కడి నుండి దొరుకుతుంది? ఈ పరిస్థితుల్లో నాకు సహాయం అనేది ఎలాగున కలుగుతుంది అన్న సంగతిని ఆయన గ్రహించి సహాయం పొందగోరి ఆయన కలవరపడిపోయి కొండల వైపు కందులెత్తి చూస్తే ఎక్కడి నుండి సహాయం ఆయనకు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి దృష్టించి దేవుని జ్ఞాపకం చేసుకొని ఈ పర్వతాలు కొండలను వీటి తట్టు చూసినప్పుడంతా కనపడమైతే కనపడుతున్నాయి, కానీ సహాయం అయితే ఏమీ లేదు అని సృష్టికర్త అయినటువంటి దేవుడి వైపు కందులెత్తాడు. ఎప్పుడైతే ఆయన వైపు కందులెత్తి ఆయన ప్రభువును చూడడం మొదలు పెట్టాడో ఆయన అంటున్నాడు, దేవుడి వలన మాత్రమే, యెహోవా వలన మాత్రమే నాకు సహాయం కలుగుతుంది. ఆయన ఎవరు అంటే భూమి ఆకాశములను సృజించిన వాడు. దేవుడి వల్ల సహాయం కలుగుతుంది అన్నాడు, బాగానే ఉంది. ఆ తర్వాత ఈ మాట ఎందుకు అంటున్నట్టు? దేవుడి వలననే సహాయము కలుగుతుంది, ఎందుకని ఈ మాట చెప్పినట్టుగా అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్టయితే, ఈ భూమిని, ఆకాశమును, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని, వీటన్నిటిలో ఉన్న ఈ సృష్టిలో ఒకటిగా వ్యక్తిగతంగా మనలను మనం తేటగా చూసుకుంటూ ఉన్నాం.
ఇవి ఎవరి వలన కలిగాయి? దేవుడి వలన కలిగాయి. శూన్యములో ఉన్న ఈ సమస్తము కూడా దేని మూలంగా కలిగాయి అంటే దేవుడి వలననే కలిగాయి. దేవుడి వలన కలిగిన ఈ సృష్టి ఇది ఏ విధంగా తేటగా ఆయన వలన కలిగిన దానికి నిదర్శనముగా, ఆయన వలననే ఇది కలిగింది అన్నదానికి, ఆయన జ్ఞాపకం చేసేదానికి ఏ విధంగా ఈ సృష్టి అయితే కనబడుతూ ఉందో, ఇది ఎంత వాస్తవమో, దేవుని తట్టు నీవు కందెలెత్తినప్పుడు ఆయన నీకు సహాయము చేస్తాడు అన్నది కూడా అంతే వాస్తవం. ప్రైజ్ ది లార్డ్. మన ఆత్మీయ జీవితంలో, మన వ్యక్తిగత అనుభవాలలో సహాయము పొందగోరి మనము ఎవరు సహాయం చేస్తారు, ఎవరు నాకు తోడ్పడతారు, ఎవరి వలన నేను సహాయం పొందగలుగుతాను, ఎవరితో ఉంటే నాకు సహాయం చేస్తారు అని అప్పుడప్పుడు సహాయం అవసరమైన ప్రతిసారి కూడా సహాయం చేసేవాళ్ళని చూస్తాం. సహాయం పొందగోరే సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాలు పోగొట్టుకున్న తర్వాత కూడా, వాటికి దూరమైపోయిన తర్వాత కూడా సహాయం కావాలంటే ఇక ఎవరు సహాయం చేస్తారు అనేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. గమనించండి, మనుషుల సహాయము కొంతకాలం, ఎవరు ఏ విధంగా తోడ్పడినా, ఎవరు ఏ విధంగా సహాయపడినా ఒకప్పుడు సహాయపడచ్చు, ఆ తర్వాత సహాయం అనే దాన్ని మానుకోవచ్చు, సహాయపడే అనుభవం అనేది పోగొట్టుకోవచ్చు. ఎవరితో ఏ విధంగా సహాయము ఎంతవరకు ఉన్నా నీవు దేవుని తట్టు చూసినట్లయితే దేవుని వలన కలుగుతున్న సహాయం అనేది దీర్ఘకాలం ఉంటుంది, నీ ఆయుష్కాలం అంతా ఉంటుంది. కనుక ఆయుష్కాలం అంతా ఉండే దేవుని తట్టు నీ కందులెత్తటం అనేది మనకు అవసరం. దేవుని తట్టుగా కందులెత్తి చూస్తే ఆయన వలన కలుగుతున్న సహాయము ఎప్పుడు మనకు కలుగుతుంది. పర్వతాలు కొంతకాలమే ఉంటాయి, ఎటువంటి కొండలైనా కొంతకాలం తర్వాత అవి అరిగి కరిగిపోవచ్చు. రకరకాలైన పరిస్థితులు మనుషుల జీవితంలో ఎదురవుతూ ఉండొచ్చు. అయితే నా ప్రేమైన దేవుని ప్రియులారా, ఈ కీర్తనకారుని యొక్క మాటల్ని మనం గమనించి చూస్తే, నేను కొండల వైపు నా తట్టు కందులెత్తుచున్నాను, కొండల తట్టు నా కందులెత్తుతూ ఉన్నాను. నాకు సహాయము ఎక్కడి నుండి దొరుకుతుంది? నాకు ఎవరు సహాయం చేస్తారు? కొండల తట్టే గాని, కొండలాంటి పర్వతాల లాంటి బలమైన స్థిరమైన మనుషులనే గాని నీవు చూసినట్లయితే నీకు ఏ సహాయము రాకపోవచ్చు, నీకు ఏది దొరకపోవచ్చు. అయితే ఆ పర్వతాలను సృష్టించిన, తరగని నీటిని కలిగిన సముద్రాలను సృష్టించిన, ఈ భూమిని శూన్యముగా కలగజేసిన దేవుని తట్టు నీ కన్నులు ఎత్తితే నీ ఆయుష్కాలం అంతా దేవుని వలన కలుగుతున్న సహాయాన్ని నీవు పొందుతూ దేవుని వలన కలుగుతున్న సహాయాన్ని, సమృద్ధిని నీవు అనుభవించగలుగుతావు. కనుక ఈయన అంటున్నాడు, అలసిపోయి విసిగిపోయి ఆ తర్వాత ఆయన అంటున్నాడు, ఇక ఎవరి వలన నాకు సహాయం దొరకదు. మరి నా పరిస్థితి ఏమిటి? యెహోవా వలన మాత్రమే నాకు సహాయం దొరుకుతుంది, దేవుడి వలననే నాకు సహాయం కలుగుతుంది. ఆయన ఎవరు అంటే భూమి ఆకాశములను, ఈ సృష్టిని శూన్యములో నిర్మించిన వాడు, ఆయన నిర్మాణం చేసిన వాడు. ఈ సృష్టి నేటికి మన కంటికి కనబడుతూ ఉన్నది దేవుడి వలన కలిగిందనేది ఎంత వాస్తవమో ఆయన నీకు నిశ్చయంగా సహాయం చేస్తాడు అన్న సంగతి కూడా అంతే వాస్తవం. ప్రియులారా, మన వ్యక్తిగత అనుభవాల మధ్యలో దేవుని వలన కలుగుతున్నటువంటి ఆ అనుభవాలనేటివి మనము గ్రహించుకునే అనుభవం మనకు కావాలి. వాక్యాన్ని మనం గమనించి చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యం ఉంటుంది ఏమని అని చూస్తే ఇంకొక మాటని జ్ఞాపకం చేస్తాను. అదేమిటని చూస్తే ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఈ మాట రాస్తుంది. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 23వ వాక్యం ఏమని? నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. దేవుడికి మహిమ కలుగును గాక. కొండల తట్టు నా కన్నులెత్తాను, నాకు సహాయం లేదు.
పర్వతములను బతిమాలుకున్నాను, పర్వతాలను చూసి కొండలను చూసి ఏడ్చాను, కన్నీళ్లు పెట్టాను. ఇంత గొప్పగా ఉన్నారు కదా, నాకు సహాయం చేయమని. పర్వతాల లాంటి గొప్ప వాళ్ళే అయినా, అంతకంటే బలమైన మనుషులే అయినా ఏ ఒక్కరి వలన సహాయం కలగదని నేను తెలుసుకున్నాను. కొండల తట్టు పర్వతాల తట్టు చూచి నా ప్రయాస వ్యర్థమైపోయింది అంటున్నాడు. ఎందుకయింది అని చూస్తే జవాబు ఈ ఇర్మియా పుస్తకంలో మనం చదువుతున్నాం. ఇర్మియా గ్రంథంలో ఏమని అని చూసినట్లయితే ఈ 3వ అధ్యాయం 23వ వాక్యంలో, నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరం, పర్వతాలెక్కి సహాయం చేయమని నీవు పెట్టిన ఘోష రోదన ధ్వని, నీ కన్నీళ్లు నీ ఏడుపు నిష్ప్రయోజనం. ఎందుకని? ఈ కొండలు పర్వతాలు ఏ సహాయమో చేయవు గనక. కనబడతాయి బాగానే, ఏ సహాయము చేయవు. అందుకని ఈయన అంటున్నాడు, నిశ్చయముగా మా దేవుడైన ఇశ్రాయేలు వలననే మాకు సహాయం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. నిశ్చయంగా మా దేవుడైన ఇశ్రాయేలు వలననే మాకు సహాయం కలుగుతుందని ఆయన తేటగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో కొండల తట్టు కందులెత్తే అనుభవాన్ని కలిగి ఉంటే ఇక దాన్ని విడిచిపెట్టి వాటి నిర్మాణకుడైన యేసయ్య వైపు కందులెత్తి చూడగలిగితే నిశ్చయంగా ఆయన వలన, ఆయన ద్వారా మనకేం కలుగుతుంది అంటే సహాయం కలుగుతుంది. దేవుని వలన కలిగే సహాయము శాశ్వత కాలం ఉంటుంది. మనుషుల వల్ల కలిగే సహాయము అది తాత్కాలికమైనది కనుక కొండల తట్టు వాటి తట్టు వీడి తట్టు కందులెత్తక నిత్యము నీకు సహాయము కలిగే దేవుడి తట్టు నీ కళ్ళు తెరచి ఆయన తట్టు నీ దృష్టిని నిలిపి నీవు ప్రభువును వెతికినట్లయితే నిశ్చయంగా ఆయన వలన నీకు సహాయం కలుగుతుందన్న సంగతి దేవుని వాక్యము చాలా తేటగా వివరిస్తా ఉంది. దీని గురించి ఒకటి రెండు మాటల్ని మీ జ్ఞాపకం చేస్తాను. అవేంటంటే, దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఇర్మియాతో దేవుడు మాట్లాడి ఆయనతో ఏమని చెప్తున్నాడు? ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 11-12 వాక్యాలని మనం గమనించినట్లయితే ఈ ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయము ఈ 11-12 వాక్యాలలో ఉన్నటువంటి మాటను మనం చూస్తే ఆయన అంటున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మియాతో ఏమని అని చూస్తే, ఇర్మియా నీకేం కనబడుతుంది, నీకేం కనబడుతుంది, నువ్వేం చూస్తున్నావు అని చెప్పి దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడిన ఆ మాటకి ఈ ప్రవక్త అయినటువంటి ఇర్మియా తిరిగి దేవుడితో జవాబిస్తున్నాడు. ఏమని అంటే, దేవా నాకు బాదము చెట్టు చువ్వ కనబడతా ఉంది అని చెప్పాడు. నువ్వు గురిపెట్టి చూస్తా ఉన్నావు కదా, నీకేం కనబడుతుంది అని దేవుడు ఇర్మియాతో మాట్లాడితే ఇర్మియా ఏం మాట్లాడుతున్నాడంటే, బాదము చెట్టు చువ్వ నాకు కనబడుతుందని దేవుడితో తిరిగి జవాబు ఇచ్చాడు ఇర్మియా. అందుకు ప్రభు అంటున్నాడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు 12వ వాక్యంలో గమనిస్తే ఏమని చెబుతున్నాడు? నీవు బాగుగా కనిపెట్టితివి, నీవు బాగుగా కనిపెట్టితివి కాబట్టి నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను అని దేవుడు మాట్లాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు బాగా కనిపెట్టావు ఇర్మియా, నువ్వు సరిగ్గా చూసావు. ఏదైతే గురిపెట్టి చూడాలని నేను అనుకున్నానో నీవు కూడా దాన్నే గురిపెట్టి చూసావు, దాని మీదే నీ దృష్టి నిలిపావు, దాని మీదే నీవు దృష్టి నిలిపి గురిపెట్టి చూసావు గనక ఏదైతే చూడాలని కోరుకున్నానో దానినే నువ్వు చూసావు. నువ్వు సరిగ్గా చూసావు, చూడవలసిన దాన్నే చూసావు. నీ కన్ను దృష్టి దేని మీదకి వెళ్ళాలో దాని మీదకే వెళ్ళింది గనుక నేను చెప్పిన వాక్యం, నా వాగ్దానాలు, నేను ఏవైతే నెరవేర్చాలి అనుకున్నానో వాటిని నీ పట్ల నెరవేర్చాలని నేను తొందరపడుతున్నాను, నేను ఆత్రపడుతున్నాను. దేవుడు మాట్లాడుతున్న మాట అంటే, నా ప్రియమైన దేవుని ప్రియులారా, నీవు దేవునిని చూడదగిన రీతిగా చూస్తే, నీ దృష్టిని దేవుడి మీద నిలిపితే, నీ కన్ను దృష్టిని సహాయం చేయగలిగిన ఆయన మీదే నీ దృష్టి నిలపగలిగితే, దేవుడు దేన్ని చూడాలని ఆయన కోరుతున్నాడో, ఆయన చూడాలని ఆశించిన దాని మీద నీ దృష్టి నిలబెట్టగలిగితే, దేవుడు అంటున్నాడు, నేను చూడాలి అనుకున్న దాన్ని నీవు చూస్తూ ఉన్నావు గనక నీ పట్ల నా మాటలు నెరవేర్చబడాలని,
నా వాక్యము నీ ఎడల నెరవేర్చబడాలని నేను తొందరపడుతున్నాను. కనుక ప్రియులారా, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో దేన్ని చూస్తున్నావో, నీ కనుదృష్టి దేవుడి మీద నిలబడుకుందా, లేదంటే కంటి కనబడుతున్న పర్వతముల మీద, అటువంటి మనుషుల మీద నీ దృష్టి వాటి వైపుగా వెళ్ళిందా? ఒకసారి నీ దృష్టి ఎటు వెళ్ళిందో ఆలోచన చేసుకొని, నీ కనుదృష్టి ఒకవేళ పర్వతముల మీద, పర్వతము లాంటి మనుషుల మీద, అటువంటి వాటి మీద నీ దృష్టి నిలబడినట్లయితే నీ దృష్టిని మళ్లించి నీవేం చేయాలి? దేవుడి మీద నిలుపుకోవాలి. సర్వశక్తిమంతుడైన దేవుడి మీద నీ దృష్టిని నిలుపుకున్నట్లయితే ప్రభు మాట్లాడుతున్నాడు, దేన్ని చూస్తున్నావు? నీవు చూడదగినది, నువ్వు చూడవలసినది, చూడకూడని దాని మీద నుండి నీ దృష్టి విడిచిపెట్టి చూడవలసిన దాని వైపు నీ కన్నులు ఎత్తావంటే, దేవుని యొక్క వాక్యం అంటుంది, నేను చెప్పిన వాక్యము నెరవేర్చేదానికి నేను తొందరపడుతున్నా. మనం ప్రార్థన చేయటం కాదు, నీవు మొరపెట్టడం కాదు, ప్రభువా ఇది చేస్తానన్నావు అది చెయ్యి, అది చేస్తానన్నావు అది చెయ్యి, మరి ఈ విషయంలో ఆ విషయంలో అని అడిగే అనుభవం కాదు. నీవు ఉండవలసిన రీతిగా ఉంటే, నీ కనుదృష్టి ఎప్పుడు దేన్ని చూడాలో దాన్ని చూస్తే, నీ కనుదృష్టి దేని మీద నిలపాలో దాని మీద నిలిపితే, నీ కన్నులెత్తి ఆయన వైపు నీవు చూడగలిగితే, దేవుని వాక్యం అంటుంది, నీవు కన్నులెత్తి నన్ను చూస్తున్నావు కనుక, నేను కోరిన దానిని, నేను ఏది చూడాలనుకున్నానో దాన్నే నీవు చూస్తూ ఉన్నావు కనుక, లోకము తట్టు, వ్యర్థమైన దాని తట్టు నీ దృష్టిని సారించక, లోక సంబంధమైన వాటి మీద నీ దృష్టి నిలపక నన్నే చూస్తున్నావు గనక, ఇర్మియా నీ విషయమై నేను నా వాక్యము నెరవేర్చాలని నేను తొందరపడుతున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, మనము కొన్ని విషయాల్లో ఎన్నోసార్లు మనము తొందరపడతాం. మనము తొందరపడి ఎన్నెన్ని విషయాలలో రకరకాలైనటువంటి పరిస్థితుల మధ్యలో ఎన్ని చూసినా, ఏ తట్టు మన కందులెత్తినా సహాయము ఎక్కడ నుండి రాదు. దేవుని వాక్యం చాలా తేటగా వివరంగా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీవు యేసు ప్రభు మీద నీ దృష్టి నిలపాలి. ప్రభు మీద నీ దృష్టి ఎప్పుడైతే స్థిరపరుస్తావో, చూడదగినటువంటి దేవుని ఎప్పుడైతే చూస్తావో, చూడవలసినటువంటి వాటి మీద నీ కనుదృష్టి గురి కలిగి ఎప్పుడైతే వాటి మీద ఉంటుందో, దేవుడు తన వాక్యాన్ని నీ పట్ల నెరవేర్చేదానికి ఆయన తొందరపడుతున్నాడు, ఆయన ఆత్రపడుతున్నాడు. కనుక మనుషుని యొక్క ఆత్రము అది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మనుషులు ఆత్రపడతారు, వాటి వల్ల నష్టమే రావచ్చు, పడిన ప్రయాస వ్యర్థమే కావచ్చు. ముందుగా మనం చదువుకున్నాం కదా, కొండల మీద పడిన ప్రయాస వ్యర్థం, పర్వతాల మీద పెట్టిన ఘోష నిష్ప్రయోజనము. సహాయము కలిగితే దేవుడి వలననే సహాయము కలగాలి. దేవునికి స్తోత్రం. కనుక నీ కన్ను దృష్టి అనేది దేవుడి మీద నిలపాలి. నీ దృష్టి అనేది ప్రభువు మీద ఎప్పుడైతే నీవు నిలపగలుగుతావో, ఆయన మీద నిలపగలిగిన ఆ సమయాన దేవుడి మీద నీవు కన్ను దృష్టి ఉంచినప్పుడు దేవుని వలన నీకు కలుగుతున్న సహాయం అనేది చాలా గొప్పది, శాశ్వతమైనది, నిత్యము నీతోనే ఉండిపోయేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గనుక ప్రతి నీ శ్రమలో, నీ సమస్యలో మనుషులతోటి కాక దేవుని వైపు కన్నులెత్తే ఆ అనుభవం నీవు కలిగి ఉన్నట్లయితే, దేవుని వాక్యం ఉంటుంది, నీ విషయమై నా వాక్యము నెరవేర్చేదానికి నేను తొందరపడుతున్నాను. ఇక ఆలస్యమో నేను నెరవేర్చటమే ఆలస్యం, నీలో ఏ ఆలస్యం లేదు అని దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నీ కనుదృష్టి దేవుడు కోరిన దాని మీద, ఆత్మ సంబంధమైన వాటి మీద, పర సంబంధమైన వాటి మీద నీ దృష్టి ఎప్పుడైతే నిలబడుతుందో, నిశ్చయంగా ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన ఏం చేస్తాడు అంటే, తన వాక్యము నీ పట్ల నెరవేర్చేదానికి దేవుడు త్వరపడతాడు, ఆయన కృప చూపిస్తాడు. గనక ఆయన తన వాక్యాన్ని నీ పట్ల నెరవేర్చే అనుభవం ప్రారంభిస్తే నీ జీవితంలో ఏ ఒక్కటి కూడా ఇక ఆలస్యం కాదు. నీవు పడే ప్రయాసాలలో ఏ ఒక్కటి ఇక నష్టపెట్టదు. దేని వలన నీవు ఇబ్బంది పడవు. ఎందుకని? ఆయన కార్యం జరిగించడం మొదలు పెట్టాడు గనక, ఆయన త్వరపడుతున్నాడు గనక,
దేవుడు త్వరపడి ఆయన కార్యం చేసేదానికి అడుగు ముందుకు వేస్తే ఆపగలిగిన వాడేవాడు? దేవుడు తన హస్తాన్ని చాపితే అడ్డుపెట్టగలిగిన వాడేవాడు? కనుక ఇంతవరకు అడ్డుపడ్డట్టుగా ఏదో ఆపినట్టుగా ఉంటే నీ కనుదృష్టి దేవుడి మీద కాకుండా కొండల తట్టు మరి వేరే తట్టు నీ దృష్టి వెళ్ళిందన్న సంగతిని గ్రహించుకొని ఇకనైనా నీవు దేవుడి తట్టు నీ దృష్టిని మళ్లించుకునే ఆ అనుభవాన్ని కలిగి ఉన్నట్టయితే నిశ్చయంగా ప్రభువే నీకో సహాయుడవుతాడు. దేవునికి స్తోత్రం. ఈ సామెతల గ్రంథాన్ని గమనించినట్లయితే ఈ సామెతల గ్రంథకర్త ఒక చక్కటి వాక్యాన్ని ఆయన రాస్తున్నాడు. ఏమని నేను చూస్తే 4వ అధ్యాయము 25వ వాక్యం. సామెతలు 4:25లో రాస్తున్నాడు ఆయన, నీ కన్నులో ఇటు అటు చూడక, నీ కన్నులో ఇటు అటు చూడక సరిగానో నీ కనురెప్పలో నీ ముందర సూటిగానో చూడవలెను. దేవునికి స్తోత్రం. నీ కళ్ళు అటు ఇటు చూడకూడదు. నీ దృష్టి అటు ఇటు మళ్ళకూడదు. నీ కనురెప్పలు సూటిగా చూడాలి. నీ కనురెప్పలు సూటిగా చూసి ఏమవ్వాలంటే తిన్నగా దృష్టిని నిలపాలి. కళ్ళు అటు ఇటు తిరిగి చూడకూడదు. ఎందుకని? అటు ఇటు నీ దృష్టి మళ్ళిందంటే దేవుడి మీద ఉన్న గురి పోతుంది. దేవుడి మీద ఉన్నటువంటి దృష్టి కోల్పోతే, ఆ గురి పోతే, గురి పోగొట్టుకున్నట్టయితే ఇక కొండల తట్టు, పర్వతాల తట్టు, లోయల తట్టు చూసి జీవితంలో రాకూడని భయంకరమైన అనుభవాలు ఎదురయ్యి పొందకూడని నష్టాన్ని అనుభవించేటువంటి పరిస్థితిలో మనం పడిపోవచ్చు. అందువలన వాక్యం అంటుంది, నీ కను దృష్టి తిన్నగా చూడాలి. నీ కనురెప్పలో అటు ఇటు చూడక సూటిగా చూడాలి. ఎవరి తట్టు? మనం ముందుగా ఇంతవరకు చదువుకున్నాం కదా, దేవుని తట్టు. నీ దృష్టి దేవుడి మీదనే స్థిరపరచుకోవాలి. ఎప్పుడైతే ప్రభువు మీద నీ కను దృష్టి నిలపగలుగుతావో, దేవుడి మీద నీ దృష్టి స్థిరపరచగలుగుతావో, అప్పుడు నీ కలుగుతున్న సహాయం అనేది అది ఎలాంటిది అంటే పర్వతముల కంటే గొప్ప సహాయము నీవు పొందుకుందువు గాక. కొండల కంటే ఉన్నతమైన బలమైన సహాయము నీవు అనుభవిస్తావు. నా దేవుడు అటువంటి అనుభవము నీకు కలుగజేయును గాక. ఎందుకని? పర్వతములు సృష్టించింది ఆయనే, కొండలు పుట్టింది ఆయన వలన, కలిగిన సమస్తము కలిగింది కూడా ఆయన వలనే. గనుక మరి దేని వలన నీకో సహాయం కలగదు? అన్నిటికీ కారకుడైన దేవుడి వలన మాత్రమే నీకో సహాయం కలగాలి. కనుక ప్రియులారా, ప్రభు వైపుగా నీ దృష్టిని మళ్లించుకొని దేవుడి వైపుగా నీ దృష్టిని నడిపించే ఆ అనుభవం అనేది ఎప్పుడైతే నీవు కలిగి ఉంటావో నీ ఆత్మీయ జీవితంలో ఏం జరుగుతుంది అంటే దేవుని వలన పొందే సహాయాన్ని నీవు పొందుతావు. కొండల వైపు చూస్తే ఏ సహాయమూ లేదు. వాటన్నిటిని పక్కన పెట్టి పరసంబంధమైన అనుభవాలు కలిగి నీ కంటికి మరుగై ఉన్న దేవుని మనోనేత్రాలతో చూస్తే కనపడే దేవుని వైపు నీ కన్నులు ఎత్తావంటే ఖచ్చితంగా ఆయన వలన నీవు సహాయాన్ని పొందగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, ఒక తల్లి బాగా అప్పులపాలై బాధపడతా ఉంది, కన్నీళ్ల మధ్యలో ఉంది. ఇంటి నిండా అప్పులు, మొయ్యలేని అప్పులు. ఇంట్లో యజమానికి తెలిసి కొన్ని, తెలియక కొన్ని, కుటుంబాన్ని నడిపించుకునేదానికి, ఆ బిడ్డల్ని కాపాడుకునేదానికి, బిడ్డల చదువుల కోసమని, వారి భవిష్యత్తు కోసమని ఇక పడిన బాధ అంతా ఇంత కూడా కాదు. ఇక ఎప్పుడు మోకరించి బోరుమని ఏడుస్తూ ఉంటే ఒకరోజు అడిగాను, ఎవరినైనా మన వాళ్ళని అడగమంటేవమ్మా ఏదైనా తోడ్పడతారు, మరలా తీర్చొచ్చు నెమ్మదిగా. మన వాళ్ళు కనుక తొందర పెట్టరు, అడిగితే బాగుంటుంది అంటే ఆ తల్లి చెప్పినటువంటి మాట ఏమిటంటే, అయ్యా ఈ లోకంలో ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా అప్పేనయ్యా, ఎవరి దగ్గర తీసుకున్నా అది అప్పే. ఇవాళ కాకపోతే రేపు ఇవ్వాలి, అప్పు లేదులే అని తీసుకో అని చెప్పి ఇచ్చినా ఫలానప్పుడు ఫలానా వ్యక్తికి నేనే సహాయం చేశానని నేను చచ్చిపోయిన తర్వాత కూడా మాట్లాడతారు. ఎందుకని? అది మనిషి యొక్క నైజం, మనిషి స్వభావం. అది నాకు సహాయం వస్తే దేవుడి దగ్గర నుండే రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని? ఈ లోకంలో ఏ మనిషి దగ్గర తీసుకున్నా, ఏ ఒక్క మనిషి ఎంత సమృద్ధిగా సహాయం చేసినా
అది అప్పే, మళ్ళీ ఇవ్వాలి. అదే దేవుడి దగ్గర నుంచి పొందితే, ఆ చెయ్యేదో దేవుడి దగ్గర చాపితే, ఆ కన్నులేవో ఆయన వైపు చూస్తే, ఆయన దగ్గర పొందుకుంటే, ఆయన ఇస్తే ఎప్పటికీ అప్పు కాదు. ఎంత ఇచ్చినా అప్పు కాదు. మనుషులు ఏ కొద్దిగా ఇచ్చినా, ₹1 ఇచ్చినా అప్పే. అప్పుగా కాకుండా సహాయంగా ఇచ్చినా అది నేనే చేశాను, ఆ రోజు పలానా వ్యక్తికి నేను సహాయం చేయకపోతే అని మనిషి బ్రతికినా చచ్చిపోయినా చెప్పుకుంటారయ్యా. అటువంటి దుస్థితి నాకొద్దు. నేను ఆరాధించే దేవుడు పర్వతములను సృష్టించినవాడు, కొండలు నిర్మించినవాడు. ఆయన వైపు చూస్తే పర్వతాలు కొండల కంటే కూడా ఉన్నతమైన బలమైన సమృద్ధి అయిన సహాయము ఆయన వలన నాకు కలుగుతుంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగున గాక. ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ రోజున ఈ విధంగా దేవుడి తట్టు చూసే అనుభవము ఎంతమందికి ఉంది? ఈ రోజున ఇలాంటి విశ్వాసం కలిగిన వారు, ఇలాంటి విశ్వాసులు ఎంతమందిని మన కంటితో మనం చూడగలుగుతాం? నిజంగా దేవుడి మీద ఆనుకునే అనుభవం, ఆ అనుభవం వల్ల కలుగుతున్నటువంటి విశ్వాసము కలుగజేస్తున్నటువంటి నిరీక్షణ, ఆ నిరీక్షణ వలన పొందిన దేవుని సహాయము అది ఎంత గొప్పదో పొందినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఆ తర్వాత ఎవరి వలన నాకు సహాయం వద్దు, దేవుడే చెయ్యాలి. ఇక అంత బలమైన విశ్వాసం ఉన్నప్పుడు కాదని మనం చెప్పలేం కదా. కొన్ని సంవత్సరాలు ఆ విధంగా కన్నీళ్లతో ప్రార్థనలో గడిపిన తర్వాత జరిగిన ఒక అనుభవం ఏమిటంటే, ఎప్పుడో పనికిరాని స్థలాలు, పొలాలు అవన్నీ కూడా విలువైనటువంటి రేటుకి అమ్ముడుపోయాయి. దేవునికి స్తోత్రం. ఆ అప్పులు, సమస్యలు మొత్తం తీరిపోయి సమృద్ధి కలిగి ఏ కొదవ లేకుండా విస్తారమైనటువంటి సమృద్ధితో, ఆశీర్వాదంతో సంతోషంగా దేవుడి సన్నిధిలో బ్రతుకుతా ఉంది. నేటికి సజీవ సాక్షిగా ఆ కుటుంబం. దేవునికి స్తోత్రం. ఎందువల్ల? దేవుని తట్టు చూసినందువల్ల. కనుక ప్రియులారా, ఈ మాటలు వినే నీవు మనుషుల వైపు కాకుండా దేవుని తట్టు చూడాలని దేవుని యొక్క వాక్యం చాలా తేటగా వివరిస్తా ఉంది. కనుక మనుషుల వైపు కాకుండా, మనుషుల కంటి కనబడే వాటి వైపు కాకుండా పరలోకమందున్న దేవుని తట్టు నీ కన్నులు ఎత్తితే నీ ప్రతి అవసరమును ఆయన తీర్చగలవాడు. నీ ప్రతి సమస్యను ఆయన తీర్చి నీకు సమాధానం ఇవ్వగలిగిన దేవుడు. మనుషుల వలన, ఏ ఒక్కరి వలన నువ్వు ఏ మేలు పొందినా నీ జీవితకాలం అంతా అది అయిపోయిన తర్వాత కూడా ఆ మనుషుల వలన పొందిన దానికి పలానప్పుడు పలానా వారికి సహాయం చేశామనే పేరు నీవు మోయక తప్పదు. అదే నీ కనుదృష్టి దేవుడి మీద ఉంటే, సహాయం ఏదో దేవుణ్ణి వేడుకుంటే, ఆ చూసే అనుభవం ఏదో నీ కన్నులెత్తి ప్రభువును చూస్తే ఆయన అంటాడు, నీవు సరిగ్గా చూసావు, చూడవలసిన అనుభవాన్ని నువ్వు చూసావు కనుక నా వాక్యము నీ పట్ల నెరవేర్చేదానికి ఇక నేను తొందరపడుతున్నా. దేవుడు తొందరపడితే ఎవరు ఆయనను ఆపలేరు. కనుక నీ ఆత్మీయ జీవితంలో ఏ సమస్యలు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, నీవు వారి వైపు వీరి వైపు కన్నులెత్తే ఆ అనుభవాలన్నీ విడిచిపెట్టి నిన్ను బలపరచగలిగిన దేవుని వైపు నీ కన్నులెత్తి ఆయన్నే చూడగలిగినట్లయితే పరమందున్నటువంటి దేవుడు నీ కోసము తన హస్తాన్ని చాపడం కాదు కదా, ఆకాశపు వాకిళ్లను సైతం తెరుస్తాడు. ఆకాశపు వాకిళ్లు సైతము తెరచి పట్టజాలన్నీ సమృద్ధిని, ఆశీర్వాదాలను, దీవెనలను ఆయన నీ మీద కుమ్మరిస్తాడని వాక్యము చాలా తేటగా వివరిస్తా ఉంది. కనుక ప్రియులారా, నీ ఆత్మీయతలో ప్రతి విషయంలో కూడా నీవు మనుషుల వైపు కందులెత్తే అనుభవాన్ని విడిచిపెట్టి దేవుని చూసే అనుభవాన్ని నువ్వు సంపాదించుకుందువు గాక. ఆమేన్. చివరిగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. అదేంటంటే, యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ అనేక విషయాలన్నీ వాళ్ళకి బోధిస్తూ ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, శిష్యులతో అంటున్నాడు, ఇదిగో మీ కళ్ళ ఎదుట ఉన్న ఈ పొలాలు చూడండి. ఈ పొలాలను చూస్తే, ఈ పైరు చూస్తే మీకేమనిపిస్తుంది? మీరేమంటారో తెలుసా? ఈ పొలము, ఈ పైరు ఇంకా 4 నెలల తరువాత కోతకొస్తుంది బోధకుడా అని మీరు చెప్తారు. 4 నెలల తరువాత అది కోతకొస్తుంది అని మీరు చెప్తారు. మీ కన్నులెత్తు చూడండి,
మీ కన్నులెత్తి సరిగ్గా చూస్తే, తేటగా చూస్తే ఏమవుతుంది అని చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వాక్యంలో ఈ మాటలు రాస్తున్నాయి. మీరు కన్నులెత్తి సరిగా చూస్తే ఈ పైరు, ఈ పంట ఇప్పుడే తెల్లబారి కోతకు సిద్ధంగా ఉంది. 4 నెలల తర్వాత కాదు, 4 నెలల తర్వాత అని నీవనుకుంటున్నావు. సరిగ్గా చూడు, కన్నులెత్తి చూడు. కన్నులెత్తి చూడదగిన రీతిగా నువ్వు చూస్తే 4 నెలల తర్వాత కోతకొస్తుంది అనుకున్న ఈ పంట ఇప్పుడే తెల్లబారింది, తెల్లబారి కోతకు సిద్ధంగా ఉంది అని ప్రభు అంటున్నాడు. అంటే ఈ మాట యొక్క భావం ఏంటంటే, పంట నీ చేతికి రావాలి, నీకు అవసరం, నీకు కావాలి. ఆ పంట ఎప్పుడు వస్తుంది? 4 నెలల తర్వాత ఆ పంట పండుతుంది, అది చేతికి వస్తుంది. అప్పుడు కోయగలవు, ధాన్యాన్ని నీ కొట్టుకు చేర్చుకోగలవు. కానీ చూడదగిన రీతిగా చూస్తే, అంటే నీ కన్నులెత్తి చూస్తే ఏమవుతుంది? కన్నులెత్తి చూడడం అంటే దైవ దృష్టితో నీవు చూడటం, దైవ దృష్టి కలిగి నువ్వు చూడటం. నీవు నీలాగా చూడక, నీవు చూస్తేనేమో 4 నెలల తర్వాత పంట చేతికొస్తుంది కోతకి. ప్రభు చూసే దృష్టితో చూస్తే అది ఇప్పుడే సిద్ధంగా ఉంది. అంటే నీ దృష్టితో నువ్వు చూసినంత కాలము ఇక 4 నెలలే కావచ్చు, 8 నెలలే కావచ్చు, 16 నెలలే కావచ్చు, ఆలస్యం అవుతానే ఉంటది. దైవ దృష్టితో నీవు చూస్తే, దేవుని వంటి దృష్టి కలిగి నీవు చూసినట్లయితే అది ఎప్పుడో నీకు సిద్ధపరచబడేదే. అయినా దేవుని దృష్టి కలిగి నువ్వు చూసినట్లయితే నీ ఆత్మ సంబంధమైన దృష్టి వలన, పర సంబంధమైన దృష్టి వలన, దేవుడు చూసి ఆ దృష్టితో నీవు చూస్తే ఎప్పుడో సిద్ధపడవలసిన దానిని నా దేవుడు నీ కొరకు ఇప్పుడే సిద్ధపరుస్తాడు. ఎప్పుడో పక్వానికి రావాలి. దేవ దృష్టి కలిగి నీవు చూస్తే నీ కొరకు దానిని ఆయన అప్పటికే పక్వమైనట్లుగా సిద్ధపరిచి నీకు రెడీగా నీ చేతికి ఇస్తాడు. ఇక నీవు కోసి కొట్టుకు చేర్చుకోవడమే తరువాయి. కనుక నా ప్రియమైన దేవుని ప్రియులారా, నీవు ఏ దృష్టితో చూస్తా ఉన్నావు? నీ శ్రమలలో, నీ కష్టాలలో, నీ కన్నీళ్లలో, ఇంకా ఎప్పుడో, ఇంకా ఏం జరుగుతుందో, ఇంకా టైం ఉంది, ఇంకా చాలా కాలం ఉంది, అవి ఇవి అని ఎదురు చూస్తూ ఆ సమయం కొరకు నువ్వు కనిపెట్టుకున్నావేమో. ఆ సమయం మీద దృష్టిని, అదెప్పుడో అని గురిపెట్టుకున్నటువంటి రాబోయే కాలం మీద ఉన్న దృష్టిని పక్కన పెట్టి దేవుడి మీద నీ దృష్టి నిలిపినట్లయితే ఎప్పుడో జరగవలసిన కార్యాన్ని ఎదురు చూసే అనుభవం, ఆ నిరీక్షణ, ఆ పడిగాపులు కాసి దాని కొరకు కనిపెట్టుకొని ఏడ్చే ఆ బాధ లేకుండా నీకు అవసరమైన దానిని నీ కొరకు ఇప్పుడే పక్వానికి తీసుకొని రాగలడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడే పండించగలడు, ఫలభరితంగా మార్చగలడు. నీ చేతికిచ్చి సమృద్ధిని నీవు అనుభవించేటట్లుగా చేయగలిగిన శక్తిమంతుడు ఆయన. ఎవరు? భూమిని, ఆకాశమును, సమస్త సృష్టిని సృష్టించినవాడు. ఈ సృష్టి ఆయన వలన కలిగి నేటికి సాక్షిగా నిలబడి ఉన్నది. ఎంత వాస్తవమో ఆయన తట్టు నీ కన్నులు ఎత్తితే ఈ సృష్టి నేటి వరకు నిలిచినట్లుగా ఆయన వలన అయిన సహాయాన్ని పొంది నీవు సైతము నేటి వరకు నిలిచి ఉంటావు. అనేకులకు మాదిరిని, క్రీస్తును కనబరిచేటట్లుగా. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియులారా, నీ ఆత్మీయ జీవితంలో నీ దృష్టి ఎక్కడుంది? దేన్ని చూస్తూ ఉన్నావు? దేని వైపుగా నీ దృష్టి నిలబెట్టుకున్నావు? వాక్యాన్ని గమనించి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఉంటుంది చాలా తేటగా. ఈయన కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. కొండల తట్టు నా కన్నులెత్తుతున్నాను, కొండలను చూస్తున్నాను, ఈ కొండల పర్వతాలు కనపడుతూ ఉన్నాయి. వాటిని చూస్తూ ఉన్నంత కాలము కొండల మీద ఉన్నటువంటి కొండల మీద జరిగినది వ్యర్థము, మోసకరము. పర్వతాల మీద పెట్టిన ఘోష అంటే పర్వతాలకి ఏదో చేస్తాడు, జరుగుతుంది అని ఏడ్చి ఎక్కి ఏడ్చి కన్నీళ్లు గరిచేవే, అదంతా నిష్ప్రయోజనం. మరి దేని వల్ల నీకు సహాయం? యెహోవా వలన మాత్రమే, ప్రభు వలన మాత్రమే, సర్వశక్తిమంతుడైన దేవుని వలన మాత్రమే, సృష్టికర్త వలన మాత్రమే నీకు సహాయం కలుగుతుంది. ఆయన వల్ల కలిగే సహాయం నీకు సర్వ సమృద్ధిని కలిగజేస్తుంది. నీ జీవితంలో కలిగిన ప్రతి బాధను, కలవరాన్ని, కన్నీటిని పోగొట్టి సర్వ సమృద్ధిని నీకు అనుగ్రహించి దేవుడి వలన పొందినటువంటి మేలుకు ప్రతిగా, సాక్షిగా పర్వతాల వలె నా దేవుడు నిన్ను నిలబెట్టాలని ఆయన కోరుకుంటు. గనుక నువ్వు దేని చూస్తున్నావు?
సహాయం చేసే దేవుని చూస్తున్నావా? పరలోకమందున్న దేవుడు మరుగై ఉన్నప్పుడు నీ మనోనేత్రాలతో ఆయన చూస్తున్నావా? లేదంటే పర్వతాల కంటే బాగా బలంగా కనబడుతున్న మనుషుల్ని నువ్వు చూస్తున్నావా? వ్యర్థమైన తట్టు నీ కందులు ఎత్తక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు వైపుకు నీవు కందులు ఎత్తావంటే నిశ్చయముగా నీ కన్ను దృష్టి దేవుడి మీద నిలిపితే నీవు చూసినది ఏనాటికి వ్యర్థం కాదు. ప్రభు వాక్యము నీ పట్ల నెరవేర్చాలని ఆయన తొందరపడతాడు. ఆయన తొందరపడితే ఆపగలిగిన వాడో ఎవడు లేడు. కనుక నీ బాధను, నీ కన్నీటిని, నీ దుఃఖాన్ని, నీ హృదయ వేదన అన్నీ పక్కన పెట్టి దేవుని వైపు నీ కందులు ఎత్తగలిగితే నిశ్చయంగా ప్రభు నీకు సహాయుడు. ఒకవేళ ఇంతవరకు మనుషుల్ని చూసి ఉండొచ్చు, పర్వతాలు లాంటి అంతకంటే బాగా కనబడుతున్న సహాయం చేస్తారనుకొని నమ్మి వాళ్ళని వీళ్ళని చూసి ఉండొచ్చు. అయితే వాటన్నిటినీ నీ విడిచిపెట్టి ఏం చేయాలి అంటే వాటి వలన కాకుండా దేవుడి వలన కలుగుతున్న సహాయం కోసం దేవుని తట్టు నీ కందులు ఎత్తినట్టయితే నిశ్చయంగా నా దేవుడు నీ పట్ల దేవుని కార్యాలు జరిగించేదానికి, నీ ఎక్కడ తీర్చేదానికి ఇప్పుడే ఆయన తొందరపడతాడు. ప్రభు అట్టి సహాయం నీకు అనుగ్రహించునగాక. కనుక అటువంటి మేలు పొందేటట్లుగా తలలు వంచి కళ్ళు మూసి నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించినట్లయితే నిశ్చయంగా మన మొర వినే దేవుడు, మన మాటలు ఆలకించిన దేవుడు మన సహాయంకై ఆయన తన హస్తాన్ని చాపుతున్నాడు. తలలు వంచండి, కళ్ళు మూయండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, పరిశుద్ధమైన బలమైన మీ నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. నిశ్చయంగా ఈ పూట దేవుని వాక్యములో నుండి లేఖనాన్ని జ్ఞాపకం చేసుకునేటట్లుగా మాకు మీరు ఇచ్చిన మీ మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తాను. కలవరపడి కన్నీళ్లు విడుస్తూ బాధపడుతూ అవసరాలు తీర్చమని కొండల తట్టు నా కన్నులెత్తుతూ ఉన్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి లేదు. కొండల మీద పడిన ప్రయాస, కొండలు ఎక్కిన శ్రమ, ఘోష, పెట్టిన మొర అవన్నీ కూడా వ్యర్థం. ప్రభు అయిన యెహోవా వలన మాత్రమే, సర్వశక్తుడైన దేవుడి వలన మాత్రమే నాకు సహాయం కలుగుతుంది అని కీర్తనకారుడు ఆయన మాట్లాడి పాట పాడి తండ్రి మీ నామాన్ని స్తుతించినట్లుగా కృపగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను తొలగించేందుకు మీ హస్తాన్ని చాపమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, బలహీనులై ఎవరు మనుషుల తట్టు కన్నులెత్తుతున్నారో, సహకరించమని మనుషులను ప్రయాసపడి వేడుకుంటున్నారో, బాధపడుతున్నారో వారందరి దృష్టి మీ మీద నిలుపును గాక, మీ మీద స్థిరపరచుదునే గాక అని పలికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపించండి. కృప చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కరుణించుటకు సంపన్నుడవు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడవు. మీకు అసాధ్యమైనది ఏది లేనందుకు స్తోత్రం అయ్యా. మీ బిడ్డల దృష్టి మీ మీద నిలబడినట్లుగా, తిన్నగా మిమ్మల్ని చూసినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. కనుక మీ బిడ్డల పట్ల, మా అందరి పట్ల మీ వాక్యం నెరవేర్చబోయేటకు మీరు త్వరపడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆలస్యము చేసే దేవుడివి కావు నాయన, ఆలస్యాన్ని అలక్ష్యముగా మార్చే దేవుడివి కావు. ఆలస్యంలో కూడా ఆశీర్వాదాన్ని ఇచ్చే శక్తిమంతుడమైనందుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రతి వారి కను దృష్టి తిన్నగా సూటిగా మిమ్మల్ని చూసేందుకు కృప దయచేయండి. ఇంకా 4 నెలల తర్వాత కాకుండా ఇప్పుడే పంట తెల్లబారి కోతకు సిద్ధంగా ఉందని చెప్పినట్లుగా ఎప్పుడో సహాయం దొరుకుతుంది అని మనుషులు తలచినప్పటికీ మీ వల్ల కలుగుతున్న సహాయం ఇప్పుడే, ఈ క్షణమే మీ బిడ్డల కొరకు మీ హస్తాన్ని చాపుతున్నందుకు స్తోత్రం. ఇట్టి కృపతో ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని నింపి బలపరిచి ఆశీర్వదించమని, కృపగల సమృద్ధిని ఇవ్వగల మీ చేతుల్లో ప్రతి వారిని అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ